కొంచెం ఆగండి మాకు నిమిషం. నువ్వు గోడ కట్టేస్తే విజువల్ కానీ తీయాలి చెప్పు. గోడ కట్టాను. లేదు ఫలితం అనుభవిస్తారు. ఏది దీనికి అంత శిక్ష ఏం కాదు. మీరు బాగా అయితే పోయేసి వస్తా. ఏం కదా ఫోన్ హరీష్ మీరు అవసరం లేదు. మీరు ఎవరు తినే పోయేస్తారా హరీష్ వస్తున్నా బండి బావా. గిరీష భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఒప్పుకో. భగవంతుడు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు. మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, జడ్పీటీసీగా గెలవడం, పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు శేషయ్యని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి, అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా 4 గంటలకు తీసుకొచ్చి 12:20 అయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు. అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని అన్నాడు. అంటే పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగిందనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. అయితే కొద్ది రోజులుగా నేను శేషయ్యతో చెప్తూ ఉండేవాడిని, నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. శేషయ్య చేసినటువంటిది పాపం ఈరోజు వెంకటమ్మ అనుకుంటాం పేరు, పాపం కళ్ళనీళ్ళు పర్యంతరమైంది పాపం, భర్త పెంచిలయ్య. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు బిడ్డను కోల్పోయారు. కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకా ఎవరు వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తులు లేరు. వాళ్ళ కోడలకి ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినప్పుడే
వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఉద్యోగం ఆమెకి ఇస్తే 20 లక్షలు 22 లక్షల పాపం వృద్ధులకి తల్లిదండ్రులకి ఇవ్వాలనేటువంటిది. ఆ ఒప్పందం ప్రకారం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఆ రోజు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది 20 లక్షలు 22 లక్షలు ఇవ్వమని అడిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాబట్టి ఎల్ఐసి డబ్బులు అది ఇవ్వడం ఇష్టం లేక శేషయ్య ఆ రోజు నా ముందు అన్నావు కదా అని చెప్పిన మాట్లాడిన దానికే ఈరోజు శేషయ్య మీద ఈ కేసు బనాయించారు అని చెప్పడం జరిగింది. ఒకసారి నేను కూడా ఆ కేసు ఇచ్చిన తర్వాత ఇప్పుడే పూర్వాపరాలు చూస్తే దాని మీద ఎక్కడా కూడా ఆ కేసు ఎంత వేగ్గా ఫేక్గా ఉంది అంటే ఎప్పుడో 2 సంవత్సరాల నాడు కలిసాము, 2 సంవత్సరాల నాడు నా ఉద్యోగం కోసం నేను వెళ్ళాను అంటే ఇదంతా ఒక పథకం ప్రకారం ఏ సెక్షన్లు అట్రాక్ట్ కావాలి, శేషయ్యని ఏ విధంగా రిమైండ్లోకి పెట్టాలి, శేషయ్యని రిమైండ్లోకి పెట్టాలంటే ఏ విధంగా ఫిర్యాదు తయారు చేయాలి అనేటువంటి దాని మీద తయారైనట్టుకుంది తప్ప శేషయ్య వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజుకే మనం చూస్తున్నాం అంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటే 2వ రోజు 3వ రోజు కల్లా వెళ్ళి మరలా వాళ్ళే హైకోర్టులో మేము తప్పు చేసాము, మేము పొరపాటున ఫిర్యాదు ఇచ్చామని చెప్పినాయి. అయితే ఈరోజు ఇబ్బంది లేదు, కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు, నేర్పుతున్నారు. ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే, గుర్తుంచుకోండి. కాబట్టి మేమే కనుక అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు పెట్టాలనుకుంటే సాక్షాత్తు సోమిరెడ్డి కూడా బయట ఉండేవాడు కాదు ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలకి. కానీ ఎవరిని ఏది పట్టించుకోకుండా వదిలేసాం. కారణం ఏంటంటే హుందాగా రాజకీయాలు వ్యవహరించాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పంతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితాన్ని గడిపి వచ్చినటువంటి వాడు. కాబట్టి మేము నేటిని కూడా భయపడం, మేము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసు నేను మరలా చెప్తున్నా, దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈరోజు రాసి పెట్టుకోండి, ఎవరైతే దీంట్లో కావాలని అత్యుత్సాహం చూపించారో వాళ్ళందరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడతాయి. వాళ్ళ కుటుంబాలు కూడా గోడుగోడుమనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది గుర్తుంచుకోమని చెప్పి తెలియజేస్తూ